ఏ హాయ్ గైస్, బిర్యానీ వాటర్ మిలన్ తిని ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు 4 వ్యక్తులు చచ్చిపోయారంటే మీరు నమ్ముతారా? యా, రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ అది. అసలు జరిగింది ఏంటంటే వాళ్ళు ఎగ్జాక్ట్లీగా 10:30 PM బిర్యానీ చేసుకుని తిన్నారా, బయట నుంచి తెచ్చుకున్నారా అనేది నో ఐడియా. బట్ బిర్యానీ తిన్నారంట. దాని తర్వాత ఒక 2-3 hours తర్వాత వాటర్ మిలన్ కట్ చేసుకొని తిన్నారంట. ఆ పాటికి ఆ ఫుడ్ డైజెషన్ కూడా 50% అయిపోవచ్చు. అండ్ వాటర్ మిలన్ అండ్ బిర్యానీ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అట్లాంటివి అవ్వడం నో ఛాన్సెస్. బట్ వాళ్ళకి నైట్ నుంచే తిన్న తర్వాత లూజ్ మోషన్స్ అండ్ వామిటింగ్ స్టార్ట్ అయిపోయాయంట. అలానే మోషన్స్ వామిటింగ్ అయ్యి అసలు ఒకేసారి 4 చచ్చిపోయారంట. అండ్ ఇక్కడ మ్యాటర్, ఇప్పుడు వాటర్ మిలన్ బిర్యానీలో ఇప్పుడు 2 తింటే చచ్చిపోతారా అంటే నో. బట్ కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ వాటర్ మిలన్ అయినా ఇప్పుడు ప్రాబ్లం ఉండాల్సింది ఏంటి, వాటర్ మిలన్ లేకపోతే బిర్యానీలో. ఈ రెండిట్లో ఇప్పుడు కెమికల్ అనేది ఆల్మోస్ట్ వాటర్ మిలన్లో కలుపుతున్నారబ్బా, ఇదైతే నిజం. మీరు కావాలంటే వాటర్ మిలన్ తినే ముందు కొంచెం వాటర్లో వేసి చూడండి, మొత్తం కలర్ వస్తుంది. కెమికల్ 100% కలుపుతున్నారు. సీజన్ కాబట్టి ఎక్కువ సేల్ కావాలి కాబట్టి వాటర్ మిలన్లో కెమికల్ అనేది కలపడం వలన, అదే వాళ్ళు తినడం వలన మేబీ దాంట్లో పడక చచ్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బిర్యానీ అది సంబంధించిన ఏంటనేది ఎగ్జాక్ట్లీ మ్యాటర్ తెలియదు. బట్ మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. సమ్మర్ సీజన్ కాబట్టి అనే వాటర్ మిలన్ జ్యూస్ అండ్ వాటర్ మిలన్ తాగడం చేస్తుంటారు. బట్ తగ్గించుకోండి. అండ్ మీరు తాగే ముందు చాలా 1కి 2 సార్లు ఆలోచించి చూసి తినండి. ఈ ఫుడ్ తింటే ఏ ఫుడ్ తినకూడదు అనేది తెలుసుకోండి. మ్యాక్సిమం ఆ ఐడియా ఉంటే కొంచెం హెల్త్ కూడా మంచిగా ఉంటుంది, మనం కూడా బ్రతుకుతాం. సో గైస్, నేను చెప్పేది ఏంటంటే ఫుడ్ కంట్రోల్లో మనం ఉండకూడదు, మన కంట్రోల్లో ఫుడ్ ఉండాలి. అదొకటి నేర్చుకుంటే నువ్వు నీ బాడీని హెల్త్ పర్ఫెక్ట్ ఉంటుంది. నువ్వు ఎక్కడ హాస్పిటల్కి తిరగాల్సిన అవసరం లేదు. ఏ తిన్నప్పుడు ఎప్పుడు చచ్చిపోతావు అనేది భయం నీకు ఉండదు, ఓకేనా? బట్ ఒకటి మాత్రం నిజం, ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఏ ఫుడ్ తిన్న తర్వాత ఏ ఫుడ్ తింటే ఏమవుతుందో అనే భయం మీలో కూడా వస్తే కొంచెం ఆలోచించి జాగ్రత్తగా కంట్రోల్లో తినండి గైస్. ఓకే గైస్, బాయ్.